దేశంలోనే పొడవైన రివర్ బ్రిడ్జ్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. అసోంలోని పొడవైన వంతెన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. బ్రహ్మపుత్ర నదిపై తెలుగు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. డోలా సాదియా బ్రిడ్జిని 10:30కు ప్రారంభించి మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ब्रह्मपुत्र नमामि ब्रह्मपुत्र कभी शांत बहे कभी रुद्र पल पल ఎన్డీఏ 3 ఏళ్ల పాలనలో మైలురాయిగా చెప్పుకునే ఈ అతిపెద్ద రివర్ బ్రిడ్జ్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అసోంలోని డోలా సాదియాను కలుపుతుంది ఈ బ్రిడ్జ్. ఈ వంతెన పొడవు 9.2 కిలోమీటర్లు. అసోం అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న ఈ బ్రిడ్జ్తో 4 గంటల సమయం ఆదా అవుతుంది. ఇండియన్ ఆర్మీకి ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడనుంది. చైనాకు సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్కు ఆర్మీ బలగాలు ఆయుధ సామాగ్రిని తరలించడం ఇకపై సులభం కానుంది. 60 టన్నుల బరువైన యుద్ధ ట్యాంకులను కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్తో ఈశాన్య రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగవుతుంది. గతంలో అసోం నుంచి అరుణాచల్కు భద్రతా దళాలు వెళ్లాలంటే ఈ నదిపై పడవల మీదుగా వెళ్లాల్సి ఉండేది. బ్రహ్మపుత్ర నదిని దాటేందుకు సుమారు 15 గంటల సమయం పట్టేది. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బ్రిడ్జిపై నుంచి నేరుగా అరుణాచల్లోని డోలా చేరుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు తరచుగా వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకునేలా ఈ బ్రిడ్జ్ని మోడర్న్ టెక్నాలజీతో దృఢంగా నిర్మించారు. సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో అసోంలోని సాదియా నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. చుట్టూ నదులు ఉన్నప్పటికీ అక్కడి అభివృద్ధి మాత్రం శూన్యం. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవడంతో సాదియా టౌన్కు రాకపోకలు పెరుగుతాయి. సరుకు రవాణా కూడా ఊపందుకోనుంది. ఇతర గ్రామాలు పట్టణాలకు రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో సాదియా అభివృద్ధి బాటలో పయనిస్తుందని నేతలు అంటున్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వార్లీ వంతెనే పొడవైన బ్రిడ్జ్గా ఉంది. కానీ దీనికంటే 30% పొడవైనది అసోంలోని ఈ డోలా సాదియా బ్రిడ్జ్. ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలుగు సంస్థ అయిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది. ब्रह्मपुत्र नमामि ब्रह्मपुत्र कभी शांत बहे कभी रुद्र पल पल एक नया चित्र. దేశంలోనే పొడవైన రివర్ బ్రిడ్జ్ ప్రారంభానికి అంతా సిద్ధమైంది. అసోంలోని పొడవైన వంతెన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. బ్రహ్మపుత్ర నదిపై తెలుగు సంస్థ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ ఈ భారీ నిర్మాణాన్ని పూర్తి చేసింది. డోలా సాదియా బ్రిడ్జ్ని 10:30కు ప్రారంభించి మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఎన్డీఏ 3 ఏళ్ల పాలనలో మైలురాయిగా చెప్పుకునే ఈ అతిపెద్ద రివర్ బ్రిడ్జ్ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. అసోంలోని డోలా సాదియాను ఈ బ్రిడ్జ్ కలుపుతుంది. ఈ వంతెన పొడవు 9.2 కిలోమీటర్లు. అసోం అరుణాచల్ ప్రదేశ్ మధ్య ఉన్న ఈ బ్రిడ్జ్తో 4 గంటల సమయం ఆదా అవుతుంది. ఇండియన్ ఆర్మీకి ఈ బ్రిడ్జ్ ఎంతో ఉపయోగపడనుంది. చైనాకు సరిహద్దు రాష్ట్రమైన అరుణాచల్కు ఆర్మీ బలగాలు ఆయుధ సామాగ్రిని తరలించడం ఇకపై సులభం కానుంది. 60 టన్నుల బరువైన యుద్ధ ట్యాంకులను కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్తో ఈశాన్య రాష్ట్రాల రవాణా మెరుగవుతుంది. గతంలో అసోం నుంచి అరుణాచల్కు భద్రతా దళాలు వెళ్లాలంటే ఈ నదిపై పడవల మీద వెళ్లాల్సి ఉండేది. బ్రహ్మపుత్ర నదిని దాటేందుకు సుమారు 15 గంటల సమయం పట్టేది. కానీ ఇకపై ఆ పరిస్థితి ఉండదు. బ్రిడ్జిపై నుంచి నేరుగా అరుణాచల్లోని డోలా చేరుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల్లో భూకంపాలు తరచుగా వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకునేలా ఈ బ్రిడ్జిని మోడర్న్ టెక్నాలజీతో దృఢంగా నిర్మించారు.
ब्रह्मपुत्र कभी शांत बहे कभी रुद्र पल पल एक नया चित्र नमामि ब्रह्मपुत्र नमामि ब्रह्मपुत्र कभी शांत बहे సరైన రవాణా వ్యవస్థ లేకపోవడంతో అసోంలోని సాదియా నగరం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. చుట్టూ నదులు ఉన్నప్పటికీ అక్కడి అభివృద్ధి మాత్రం శూన్యం. ఇక ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కావడంతో సాదియా టౌన్కు రాకపోకలు పెరుగుతాయి. సరుకు రవాణా కూడా ఊపందుకోనుంది. ఇతర గ్రామాలు పట్టణాలకు రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుంది. దీంతో సాదియా అభివృద్ధి బాటలో పయనిస్తుందని నేతలు అంటున్నారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వార్లీ వంతెనే పొడవైన బ్రిడ్జ్గా ఉంది. కానీ దీనికంటే 30% పొడవైనది అసోంలోని ఈ డోలా సాదియా బ్రిడ్జ్. ఈ భారీ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలుగు సంస్థ అయిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది.